ఉన్నాయి. ఎంటెక్, తర్వాత ఎంబీఏ, ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఎస్, చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఒక డిగ్రీ చదవడానికే చాలా అయిపోతుంది, డిగ్రీ చదివినా అయిపోయింది అనుకుంటాం. మా అంటే పీజీ చేస్తాం. బట్ చదివిన తర్వాత కూడా ఒక పొజిషన్ ఉన్న తర్వాత కూడా స్టిల్ ఎడ్యుకేషన్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇన్ని కోర్సు కంప్లీట్ చేస్తారనేది అక్కడక్కడ ఒక్కొక్క పర్సన్ మాత్రం చూస్తుంటాం. అందులో మన ముందు ఉన్నటువంటి సార్ కూడా ముఖ్యంగా చదువు పట్ల, అంటే చదువు ఒక క్వాలిఫికేషనే కాదు, మన జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఎంత చదివితే అంత నాలెడ్జబుల్ పర్సన్ అవుతారు. ఎందుకంటే సొసైటీ గురించి ఫస్ట్ స్టడీ చేయాలి. మనం ఎక్కడ సెటిల్ అవుతాం అనేది కాదు, ఫస్ట్ మనం నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ సొసైటీ పట్ల అవగాహన ఉంటుంది. మనం ఎక్కడ కూడా ఏ ఫీల్ అయినా కూడా మనం హ్యాపీగా ముందుకు పోవచ్చు. సో అలాంటి పట్టుదలతో సారు ఎన్నో రకాల కోర్సెస్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా సంపాదించి ఇప్పుడు మన ముందర చాలా, అంటే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత మనకు ఇంకా ఏమంటారు, మన లైఫ్లో ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. బట్ అలా కాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నటువంటి సారు వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్స్లో ఉన్నారు. తర్వాత టీచర్ అవార్డ్, బెస్ట్ టీచర్ అవార్డ్స్ 3 times సార్ తీసుకున్నాడు. అదేవిధంగా ఎన్నో రకాల ఫౌండేషన్స్, అంటే ఎన్జిఓ సర్వీస్ ఏరియాలో కూడా అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి. అదేవిధంగా అబ్దుల్ కలాం అవార్డు రవీంద్ర భారతి హైదరాబాద్లో ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అవార్డ్స్ అయితే పొందారు. ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ ఇయర్ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సార్ రావడం చాలా హ్యాపీ మూమెంట్. సో ఒకసారి మనం ఈ రికార్డు సాధించినందుకు ఒకసారి క్లాస్ ద్వారా సార్ అలాగే చాలా ఇన్స్టిట్యూషన్లో సార్ రిసోర్స్ పర్సన్గా, అంటే మోటివేట్ చేసే ఒక రిసోర్స్ పర్సన్గా కూడా అటెండ్ అవుతున్నాడు. అందులో శ్రీకాళహస్తి, తిరుపతి ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్లో చాలా అభినవ సంబంధం పెట్టుకున్నారు. అదేవిధంగా కొన్ని న్యూస్ మీడియా వాళ్ళు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్లో సేవారత్న పురస్కార్ కూడా స్ఫూర్తి సొసైటీ హైదరాబాద్ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎన్జిఓ ఫీల్డ్లో ఉన్నారు. సార్ యొక్క సేవలను అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని, సో రండి సార్ మీరు ఇలాగా సర్వీస్ చేస్తున్నారు, మిమ్మల్ని సత్కరించాలనేది సార్ ఈ నెల ఏదో ఒకటి ఇన్విటేషన్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడం కూడా అదొక హ్యాపీ మూమెంట్. సో అలా చెప్పుకుంటూ పోతే ఇదంతా మన ఇండియాలో జరిగింది. తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా సార్ యొక్క సేవలు విస్తృతంగా పాల్గొనంటే, సో దానికి నిదర్శనం రిసీవ్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ ఫ్రమ్ USA. సో ఇవన్నీ కూడా సార్ యొక్క నిరంతర కృషి. సో మనం కూడా సార్ ఇన్స్పిరేషన్గా తీసుకొని, సో మనం ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏది, దాంట్లో నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే డెఫినెట్గా మనని గుర్తించి మన సేవలను కానీ మనం చేసే వర్క్ని కానీ ప్రతి ఒక్కరు గుర్తించి మనని కూడా 100% అయితే ఒక సమాజంలో మంచి పేరు రావడానికి ప్రయత్నం చేస్తే చాలండి. సో అందుకు సార్ యొక్క ఇవన్నీ యాక్టివిటీసే మనకు స్ఫూర్తిదాయకం. ఇంకా రీసెంట్గా ఈ ఇయర్లో భారత్ విద్యారత్న అనే బిరుదులు అవార్డు చేశారు, గురు బ్రహ్మ బిరుదులు, అదేవిధంగా విద్యారంగంలో ఆధిముత్యం. సో ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఎమినెంట్ పర్సన్స్కి ఇస్తారు, అంటే పెద్ద వాళ్ళకు. అలాంటి వ్యక్తుల్లో కూడా సారు జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉంది. సో ఇవన్నీ ఇంకా చాలా, అంటే రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా చాలా రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఇవన్నీ చదవాలంటే సో ఓకే ఉంది, బట్ మన వాళ్ళు అంటే టైం గ్యాప్ వల్ల మనం అందరూ ముగిస్తున్నాం. సో ఎనీహౌ ఇన్ని రకాల బిరుదుల్లో మనం ఒక్క బిరుదాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఒక్కటి మన లైఫ్లో మనం సెల్ఫ్గా సెటిల్ అయితే చాలాగా మనం కూడా సక్సెస్ అయినట్టే. సో సెల్ఫ్ సెటిల్మెంట్ అనేది చాలా ముఖ్యం. సో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ మనకి ఏదైనా కానీ ఒక లక్ష్యం అనేది పెట్టుకుందాం. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దయచేసి మీరు దాన్ని పక్కన పెట్టేసి, మీకు చెప్పాను కదా క్లాస్లో చెప్తూనే ఉంటాం, ఫైట్ చేయడమే నేర్చుకోండి. డెఫినెట్గా ఏదో ఒక మార్గం అయితే మీకు దొరుకుతుంది. 100% నువ్వు అనుకున్న ఫీల్డ్లో సెటిల్ అయితే అవుతారు. సో ఇలాగ సెటిల్ అవ్వాలంటే మనం ఒక మోటివేషన్ అనేది మనకు ఉండాలి. ఆ మోటివేషన్ సార్ రూపంలో మనకి ఇప్పుడు మన ముందు ఉన్నారు. సో సార్ని ఒక ఆదర్శభాగంగా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఒక గోల్ సెట్ చేసుకున్నాం. డెఫినెట్గా అయితే ట్రై చేయడానికి చేద్దాం. సో ఇది సార్ యొక్క హిస్టరీ. సో రాబోయే రోజుల్లో కూడా సార్ యొక్క సేవలు ఇలాగ సర్వీసెస్ రూపంలో అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ, సో నెక్స్ట్ మన పుష్పకుమార్ సార్ని మాట్లాడాలని కోరుతున్నాను.
respected Government Vocational College Principal, Dr. Dr. Nagaswamy Nayak sir, and faculty, my dearest friend Venkatesh sir, and all the staff trainees. So very good evening once again. Good evening, sir. సో టైం షార్టేజ్ వల్ల రోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. సో ఫస్ట్ గెస్ట్ గురించి ఒక 2 words చెప్పేసి నేను కూర్చుంటే సార్ మాట్లాడుతుంటాను. సో సార్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడము దిస్ ఇస్ ద సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా. సో సార్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక మోటివేషన్ పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. సో సార్ గురించి లాస్ట్ టైం సార్ వచ్చినప్పుడు మనకు సార్ సివి ఈ కరికులం మీట్ ఉంటుంది కదా. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 3 pages, ఈరోజు చాలా 6 pages. సో 3 pages ఆఫ్ అవార్డ్స్, ఈరోజు 6 pages ఇది. లండన్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్లో ప్లేస్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో అది సార్ వచ్చింది. తర్వాత దీంతో రికార్డ్స్లో లేని కూడా ఇంకా 2-3 రాబోతున్నాయి. సో భారత్ విద్య రత్న, సో చాలా గొప్ప బిరుదు అది. అది వైజాగ్లో ఉగాది పురస్కారాల సందర్భంగా సార్కి ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సారు వెలుగోడు నివాసి, అక్కడ వెలుగోడు నేటివ్ ప్లేస్. సార్కు వెలుగోడు ఆణిముత్యం అని ఇచ్చారు. వెలుగోడు ఆణిముత్యం అంటే సార్ మేము కర్నూలు ఆణిముత్యం సార్ సార్కు వెలుగోడు ఆణిముత్యం అనే అవార్డు కూడా ఇవ్వబోతున్నారు. సార్కి యాక్చువల్ ఏంటంటే లేదా ఎంటైర్ కర్నూలు ఇంతకుముందు ఒక ఊరికి ప్రామినెంట్ పర్సన్గా ఉన్నారు. అలాంటి జిల్లా స్థాయికి వచ్చారు, రాష్ట్ర స్థాయికి వెళ్ళారు. సో ఇండియా వైజ్ భారతదేశం నుంచి అవధులు దాటి అదర్ కంట్రీస్ కూడా వెళ్ళారు. సో మామూలు జనరల్ మనం చెప్తామంటే ఎవరైనా నడుచుకుంటూ వస్తుంటే చదువుల తల్లి వస్తుందంట కదా. సార్ చదువుల తండ్రి కూడా వచ్చారు ఈరోజు. చాలా గొప్ప వ్యక్తి సారు. సో సార్ ఇక్కడికి అంటే స్పెషల్గా ఇన్వైట్ చేశాము. సో దానికి ఏంటంటే ఇంకొక ముఖ్య విషయం మీకు అందరితో షేర్ చేసుకోవాలి. లాస్ట్ టైము టైలరింగ్ బ్యాచ్ కండక్ట్ చేస్తాము. టైలరింగ్ బ్యాచ్ కండక్ట్ చేస్తే మన కాడ 35 మిషన్స్ ఉన్నాయి. 35 మిషన్స్లో మనము ఒక బ్యాచ్ మాత్రమే కండక్ట్ చేస్తాం 35 members. సో మళ్ళీ ఇంకొక బ్యాచ్ కండక్ట్ చేయాలంటే మిషన్స్ షార్ట్ ఫాల్ అవుతాయి. సో ఆఫ్ క్యాంపస్ ఒకటి ఆల్రెడీ కమిట్ అయ్యాము, అక్కడ ఆఫ్ క్యాంపస్ చేస్తామని వాళ్ళకి ప్రామిస్ చేసాం మిషన్స్ని. సో సార్ వొకేషనల్ కాలేజీకి, గవర్నమెంట్ వొకేషనల్ కాలేజీ ప్రిన్సిపల్, ఇక్కడ కర్నూలులో బీ క్యాంప్ కాడ ఉంటుంది కాలేజీ, అందులో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తాను సార్. సార్ చిన్న రిక్వెస్ట్ చేశాను, సార్ వీఆర్ షార్ట్ ఫాల్ ఆఫ్ మిషన్ సార్, సో విల్ గివ్ ఇట్ బ్యాక్ ఆఫ్టర్ 1 month సార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఈవినింగ్ వెళ్ళాడు సార్, సెండ్ ఏ లెటర్ సార్, డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ 10 to 15 మిషన్స్ సార్. సో 10 to 15 మిషన్స్ అన్నారు. సో ఇమీడియట్గా ఆ మిషన్స్ ఇచ్చారు. ఆ మిషన్స్ అని మన ఆఫ్ క్యాంపస్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు సార్. సో సార్కు మన ఆర్ట్ సెటింగ్ తరఫు నుంచి కూడా సో వీఆర్ విషింగ్ యూ సార్. సో ఇన్ ద కమింగ్ ఇయర్స్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ అవార్డ్స్. అట్ ది సేమ్ టైం సార్ ఒక చిన్న ఇంటెన్షన్, సార్ చాలా పాజిటివ్ ఇంటెన్షన్ అది. సార్ ఒకరే ముందుకెళ్ళడం కాదు, సార్తో పాటు ఉండే ప్రతి ఒక్కరిని తనతో పాటు ఎడ్యుకేషన్లో ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ప్రతి సెకండ్ పరితపిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ త్రూఅవుట్ అవర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ మాట్లాడవలసిన కోరుచున్నాను. దెన్ వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద యూనిఫామ్స్. థ్యాంక్ యూ. Respected director, respected colleagues of REC, sir. Okay. This reaction is going to take. Yes. He is motivated for me. Yes. Okay. A good size. Hello. Good evening. Good evening, sir. So, సార్ ఏదో చెప్పారు, కానీ నేను ఇంకా నేర్చుకోవాలి. నేను నేర్చుకునేది చాలా తక్కువ, ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. ఎస్, ఎందుకు వచ్చారు మీరు అందరూ? నేర్చుకొని అంటే ఏంటి కదా? సరే, అదే నీకు ఆ వర్క్ రాకపోతే నువ్వే వేరే వాడికి పోతావు కదా. సో ఇలాంటి సంస్థల ద్వారా మీ కాళ్ళపై మీరు నేర్చుకున్న స్కిల్ని మీరు 10 మందికి పంచుతూ
ఆ 10 మంది కూడా వాళ్ళు నీ కాడికి వస్తున్నారు, నువ్వు వాళ్ళ కాడికి పోవట్లేదు కదా కదా. సో రియల్ కింగ్స్ రియల్ కింగ్స్ మీరు కింగ్స్ని తయారు చేసే క్వీన్స్ మీరు. సో ఇలాంటి సంస్థలు చేయడం ఇంపార్టెంట్. మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను. ఇంకా ప్రతి గ్రేట్ పర్సన్ సార్ కుమార్ గారు ఎప్పుడు వచ్చినా పాజిటివ్ వేలోనే మాట్లాడుతూ ఎప్పుడు నాకు అది లేదు ఇది లేదు అనుకుంటున్నా. మన దగ్గర ఏమైతే ఉందో అందులోనే మనం ఫ్లవర్స్, మన కాడ ఏదైతే ఉందో అందులో నుంచి మనం ఫ్లవర్ తయారు. అదే సార్ అది మన కాడ క్యాపిటల్ లేకపోవచ్చు, ఓకే, మనం ఉన్నాము, మనకు చిన్న బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్ నుంచి ఆలోచన చేసి ఒక్క అడుగానే మీరు ముందు వేయగలిగితే, డైరింగ్ స్టెప్ ఎప్పుడైతే తీసుకోగలుగుతున్నారో అప్పుడు రియల్గా స్వతంత్రము, రియల్గా ఫ్రీడము, రియల్ ఎంజాయ్మెంట్ అనేది ఆ టైం నుంచి స్టార్ట్. సో నేర్చుకునేటప్పుడు చెప్పాను కదా, ఒక బుక్లో చదివాను, లర్నింగ్ పాయింట్ ఎప్పుడు దాకా అంటే లాస్ట్ డెత్ ఆఫ్ బిఫోర్ బ్రీత్. చచ్చిపోయే ముందు చివరి శ్వాస తీసుకున్నాను కదా అంటున్నారు కదా, ఆ శ్వాస తీసుకునే టైంలో కూడా నేర్చుకొని చావాలి. లేదా పొద్దునే చావు అంటారు. ఎస్. సో ఇంకా అది చూసుకుంటే ఇంకా ఇది ఎంతేంటి చాలా చిన్నది. సో ఒక 3 పాయింట్స్ మాత్రం చెప్తున్నాయి. మనం ఏ వర్క్ చేసినా బీ కాన్ఫిడెంట్. సెకండ్, బీ ట్రాన్స్పరెంట్. 100% ఎఫెక్ట్ పెట్టాలి దానిపైన. ఇప్పుడు మీరు ఈ కోర్సెస్ చెప్పారు, ఆ కోర్సెస్ నిజంగా నేర్చుకుంటున్నామా, మనకు ఒకే వచ్చామా, అటెండ్ అయ్యామా, వెళ్తున్నామా అని కాదు. దెన్ బీ బోల్డ్. ఆమె పేరు చెప్పడానికి అష్టవంకర్లు తిరిగి నవ్వి కళ్ళంతా పైకి తిప్పేసి కూర్చోయింది. సో ఆమె పైన ఆమెకి కాన్ఫిడెన్స్ లేదు. మీరు మాటల్లో తెలుసు. ఆమె స్పెషల్గా ఎంఎస్సి అని అడిగింది. స్పెషల్గా ఎందుకు అమ్మాయికి ఉన్నావు అని అడిగింది. సో సీ ఆర్ ఏబుల్ టు టేక్ స్టెప్స్. లేడీ సార్ మనం ఏడ బయటకు పంపిస్తారు సార్. ఎస్, అయితే నేను బయటకు పంపించట్లేదా? సో యూటిలైజేషన్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఇన్ ఏ ప్రాపర్ వే, ప్రాపర్ డైరెక్షన్. తర్వాత మనం ఏం చేయాల్సింది ఫస్ట్ మనకు తెలియాలి. ఎంత చేసే శక్తి మన దగ్గర ఉంది అనేది మన దగ్గర మనకు తెలుస్తుంది. మన ఫ్యాటిక్ మనకు తెలుస్తుంది. దాన్ని ఎక్స్క్యూషన్లో పెట్టండి. ఇదంతా స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కదా ఇది. సో స్కిల్ అంటే నీకై నువ్వు బతకాలి అంతే, వేరే వాడిపైన ఆధారపడాల్సిన అవసరమే లేదు, అంతే కదా. సో ఇప్పుడు ఈ బ్యూటిషియన్ మాకు వర్క్ నేర్చుకుని అక్కడ దొరుకుతున్నారు మీరు. సో అది ఎక్కడో పెద్ద స్టార్టప్స్ కావక్కర్లా, ఒక్క చిన్న ఐడియా, ఒక స్టెప్తో స్టార్ట్. నేను కూడా మా నాన్నగారు కూడా నాకు నేర్పించింది. మా నాన్నగారు అటెండ్, మా అమ్మగారు హాస్పిటల్. ఒకరోజు ఇద్దరే జాలీగా హ్యాపీగా తిరుగుతుంటుంది కదా, అక్కడ నన్ను తీసుకెళ్ళి వాళ్ళ కాలేజీలో నాన్నగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాఫీ ఇచ్చుకుంటూ పోతాం. అక్కడ నన్ను కూడా పోతే కాఫీ ఇచ్చింది. కాఫీ కప్పు కడిగారు.
బయటకు వచ్చా. అక్కడ ఏమని నువ్వు కూడా నా మాదిరిగానే కడిగేటప్పుడు ఇచ్చాను చూశాడు. కావాలి అనుకుంటే ఇంకా నిలిచి దిస్ ఇస్ పాయింట్ నన్ను బాగా ఎంఫసైజ్ చేసింది, బాగా మోటివేట్ చేసింది. అక్కడి నుంచి ఇంకా నేను ఒక్కడే అనుకున్నాను, చదువే ఆయుధం, చదువు నుంచి ఏమైనా గెలవచ్చు అని. నాకు నేను స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు 10th కొన్ని తీసుకునే నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్ల డైవర్ట్ అవుతుంది. ఒక స్టూడెంట్ నేర్చుకునేవాడు, ఇప్పుడు ప్రతి ఒక్క నేను కూడా ఒక స్టూడెంట్ నేర్చుకునేవాడు మనకేమైనా శిక్షలు వేసుకోవాలి. శిక్షలు వేసుకున్నప్పుడు కూడా అందులో ఉంచిన సారాంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తు పెట్టుకొని అదొక క్షణం గుర్తుండాలి. మళ్ళీ ఏ మ్యారేజ్లో పోతే, ఫంక్షన్లో పోతే వాడి పైకి పిలిపించి వాడి సన్మానం చేసే ఇవే కాదు. అలా టైంలో కూడా ఈ టార్గెట్ అనేది సెట్ ఉంది. ఆ టార్గెట్ తీసుకోవడానికి ఎన్నో బులబులు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. నా కాలేజీలో ఇక్కడ వచ్చిన తర్వాత సార్కి చదువు చెప్పడానికి రాదు. నాకు వచ్చిన కష్టాలు గురువులను ఎప్పుడు కోపడుతుంటాడు, అందరు తింటూ ఉంటాడు. నాకు ఒక ముద్ర వేసేసారు, 250 స్ట్రెంత్, 520 చదువురాలు కదా ఇవన్నీ వచ్చాయి. పోనీ ఇవన్నీ డబ్బులు పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళకి కరెక్ట్ వస్తుంది, ఎంపీ చెప్తూ వస్తుందా, ఎమ్మెల్యే చెప్తూ వస్తుందా, ఎవరైనా సార్ ఎవరైనా సిఫారసులు రాసేస్తుందా? సో మనం చేసే వర్క్ అట్మాస్ఫియర్ మనం ఉన్న ప్రకృతి గమనిస్తూనే ఉంటుంది. నువ్వు చేయడం ఒక్కటే ఆలస్యం, ముందుకు వెళ్ళిపోతుంది. ప్లస్ మైనస్ ఎప్పుడు ప్లస్ మైనస్ ఉంటుంది. ఇంకోటి ప్లస్లోకి ఎక్కువ మైనస్నే మనకు ముందు చెప్తారు. ఒక వర్క్ స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా అవి చెప్తారు, నీకు చేత కాదు, నాకు డబ్బు లేదు, మనం ఆ కులం ఈ కులము, మనకు అంత పలుబడి లేదు. మీకు ఫస్ట్ ఇవి వస్తాయి మనకి ఫ్లవర్స్. ఎస్ ఆ నుంచి తీసుకొని కానీ అని ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేసుకుంటారు, ఆపోజిట్ డైరెక్షన్స్ పోయి యారోస్ కూడా స్ప్రెడ్ అయిపోతాయి. ఆ స్ప్రెడ్ తయారు చేసుకునే విధంగా ఫస్ట్ మనం తయారు కావాలి. మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మనం ఎటువంటి వర్క్స్ చేసుకుంటాం, ఎటువంటి సరౌండింగ్స్ ఉంటాం. సో మనం ఎలా విధంగా ఉన్నాం దాన్ని బట్టి మనం మంచిగా డిసైడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్ చేయడానికి నేను ఆలోచన చేసి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సిఎస్ గారు, కలెక్టర్ గారు, నేను మా కాలేజీలో ఇంటర్వ్యూస్ లాంచ్ చేస్తే వారి కింద పక్కన కూర్చొని వాళ్ళు వారి పక్కన చేసే అప్పుడు చెప్పాను నెక్స్ట్ 20 yearsకి ఏం కావాలో పిల్లలకి సార్. కొన్ని టెక్నాలజీస్ కానీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తే రాబోయే మొత్తము స్కిల్ ఓరియంటెడ్గానే డెవలప్ అవుతుంది కంట్రీ. ఆ కంట్రీలో మన కర్నూలు ఒక పార్ట్. ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్స్ అన్ని చేస్తున్నాయి ఇక్కడ. ఈ ఇండస్ట్రియల్ హబ్లు ఏమేమి పెట్టాలి అనేది కూడా నేనే ఆలోచన చేసేసి సిలబస్ తయారు చేసి సబ్జెక్టులు తయారు చేసి ఆ సబ్జెక్టులో మా కమిషనర్ గారికి ఇస్తే సార్ గారు దాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని ఒప్పుకున్నప్పుడు
అది రాష్ట్ర ప్రభుత్వానికి చేయబోతాను. నెక్స్ట్ అమలు చేయబోతాను. ఎక్కడ ఒక కాలేజీ కాదు, స్టేట్ అని. నా ఆలోచన వచ్చింది. అక్కడ అంతమందిలో మాట్లాడాను. ఇదే కలెక్టర్ గారు మా కమిషనర్ అయ్యారు. కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. సో ఇన్నోవేషన్ అనేది మనలోనే ఉంటుంది, థింకింగ్స్ అనేది మనలోనే ఉంటుంది. అది చేసేటప్పుడు చదువురాను అన్నారు కదా, ఓబీసీ చదువు కాదు ఎప్పుడు పడాలంటాడు వాడంతా. నువ్వు ఇంజనీర్ కదయ్యా, ఎప్పుడు ఆలోచన అట్టే ఉంటాయి. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడము అది ప్రపంచానికి ప్రతి లెక్చర్ బహుశా మీకు కాబోయే మీ పిల్లలు చూస్తారు. ఈజీ. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టాడు, ఎక్కడో పెరిగి ఎక్కడో చదివాడు. నా ఆలోచనలు గవర్నమెంట్ తీసుకోవాలా? దూరుందా? అది సాధించేదో పోరాడాలి. నేను కమిషన్గా ఒక నెల వచ్చేసింది. ఆ నెల సార్ నేను రాలేదు, సైంటిఫిక్ ఎడ్యుకేట్ చేసింది. 15 మందిలో కమిటీలో, స్టేట్ కమిటీలో నేను కావాలి. మళ్ళీ అందరూ ఏపీబీస్ క్యాండిడేట్లు, రెగ్యులర్ ప్రిన్సిపల్స్ అందరూ పట్టిస్తే, బట్ వాట్ వి, మన స్ట్రెంత్, మన బలము చేతుల ద్వారా, నవ్వుల ద్వారా, వర్క్స్ ద్వారా కావు. ఆ మైండ్ ద్వారా ఎప్పుడు ఆలోచన చేస్తూ కరెక్ట్ టైంలో దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగితే, ఎక్స్పోజ్ చేసే ముందు నువ్వు ఎటువంటి నీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం చేసావు అనేది కూడా బ్యాకప్ ఇస్తావు. ఈ 2 నోబెల్ వరల్డ్ రికార్డు, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇచ్చినప్పుడు 2 టీంలు వచ్చాయి. ఒక టీము నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళింది, ఒక టీము ఇక్కడికి వచ్చింది. ఎంక్వైరీ చేశాను, ఎవరైనా ఏంటి స్పెసిఫికేషన్. ప్లస్ మా ఫాదర్ అటెండరే, ఐ ఫీల్ గ్రేట్ టు సీ. ప్లస్ మా అమ్మ కట్టెలు. లేదా ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? పోయారు, ఎంక్వైరీ చేసుకున్నారు, వెళ్ళారు. 2 months తర్వాత కంప్లీట్ చేశారు. వాళ్ళు ఎక్కడ నేను మారుమూల ప్రాంతం కదా. ఆ రోజు మా నాన్నగారు ఇచ్చిన ఆ పాయింట్ అనేది నాకు బాగా, ఆ పాయింట్ బాగా కూర్చుపోయింది. దాన్ని బాగా లవ్ చేశారు. ఆ లవ్ చేయడం వల్ల ఇంత తయారు. నెక్స్ట్ అమ్మగారు తిండి విషయంలో అయితేనేమి, మీతో మాట్లాడడం 10th క్లాస్లో నర్సరీ కోచింగ్ సెంటర్ పాలిటెక్నిక్ రాసాను. బయటకు వచ్చినప్పుడు 3 ఉప్పులు చెప్పింది, పూజ పెట్టుకుంది. అరే 4 ఇడ్లీ తిని ఆడలో ఎవరు కనిపిస్తున్నా అక్క అని మీరు మా అమ్మ చెప్పిన విషయం. టయానికి నిద్ర 3 things టిల్ టుడే ఆల్సో 9 o'clock నిద్రపోవాలి, 3 గంటలు. మీ మేడం చెప్తే నిద్ర రాదని నీకు దయాలు దగ్గర తిరుగుతుంది. 9 o'clock వీళ్ళైతే 7:30, 8కే లంచ్, 8, 8:30, 9 వర్కింగ్ డే, 9:30 లేకపోతే 9 స్విచ్ ఆఫ్. 3 కంపల్సరీ, 3:30. సో ఈ 2 things అమ్మా నాన్నగారు నాకు నేర్పించారు. వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఇలా ఇంకా 2016, 2009 నుంచి ఎన్ని బ్యాచ్లు వెళ్ళాయి. ఇప్పుడు అంతా కౌన్సిలింగ్ కంప్లీట్. ఇప్పటికే 10 గేమ్లు ఇంక్లూడ్ చేసేసి ఇలా పేపర్లో అయితే సార్ రోజు చూసుకుంటాం. ఇంకా మన ఊరికి మనం చెప్పుకోవాలక్కర్లా, అసలు నేను చేశాను, ఇది చేశాను, నాకు ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నువ్వు చెప్పడం కర్లా.
ఆ ఉగాది పురస్కారాలు కూడా నిజంగా ఐ ఫీల్ హ్యాపీ. నేను అడిగేది సార్ నాకు ఎందుకు ఇస్తున్నారు మీరు డైరెక్ట్ ఎవరైనా అవార్డు ఇచ్చిపోయి తీసుకుంటారు కదా, నేను క్వశ్చన్ చేశాను వై ఆర్ గివింగ్ మీ, ఎందుకు ఇస్తున్నారు, నేనేం చేశాను? నో సార్ ఇవాళ యాక్టివిటీస్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, బై మీడియా ద్వారా తీసుకుంటున్నాం. ఆ విధంగా మీరు కూడా డెవలప్ కావాలి. మీకు ఇచ్చే సారు ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఒక మిషన్ ఇచ్చేస్తున్నారు, దాని మీద ప్రాక్టికల్ చేయండి, ఓన్ విజన్ క్రియేట్ చేయండి. ఆ సీరియల్లో ఆ వంటలక్క, అంతరంగాలు, శారీ మనకుంటే మనకు ఉంటుంది కదా, మనం చూస్తే రాదు కదా. ఒకవేళ చూసి ఆశపడి అది వస్తుందా? రాదు కదా. సో ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం తీసుకోలేము. లేదు పక్కన భర్త నీ చేత కాదు ఉంటే వాళ్ళు ఇస్తారు. మన స్థాయి ఉంటుందో మనకు తెలుస్తుంది కదా. ఒక 5,000 స్థాయి 10,000 స్థాయికి వస్తుందండి. ఉండే దాంట్లోనే కొత్తగా డిజైన్ చేయడం చూసుకోండి. ఉన్న విషయాన్ని నేర్చుకున్న విషయాన్ని అప్లికబుల్ అప్లై చేయండి, నాలెడ్జ్ని అప్లై చేయండి. ఇప్పుడైతే మన స్కిల్ నాలెడ్జ్ అప్లై చేసుకుంటుంటే స్కిల్ ఒక్కసారి బయటికి ఒక్కసారి వచ్చిందంటే ఫ్లాష్ అవుతుంది. నేర్చుకున్నంత వరకు ఏమీ మాట్లాడదు, అన్నీ అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి, పెట్టుకోవాలి. అసలు ఉన్నట్టుగా కూడా వేరెవరికి తెలియకూడదు. నేర్చుకున్న తర్వాత మాట్లాడాలి. మాట్లాడకూడదు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది రియల్ లైఫ్. అప్పటి నుంచి రియల్గా ఏం తీసుకోవాలనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో గ్రంథంలో జనాభా లెక్కల కోసం కాదు, జనార్దుని లెక్కల కోసం పుట్టాలి. ఆధార్ కార్డు కోసం ఎందుకు పుట్టాడు? అంతే కదా. ఆయన లెక్కల కోసం అనుకుంటారు. ఆ లెక్కలకు ఎట్లా వస్తుందంటే మనం చేసే పనులు వాళ్ళు మనం ఏం చేసేయాలి? ఫస్ట్ త్యాగం ఉండాలి, ఓపిక ఉండాలి, అహింస అంటారు. సో చేసే పని మనలో పక్కవాడుగా నాకంటే ముందు ముద్రని తోసేద్దామని స్టార్ట్ చేసాము అంటే ఆ క్షణం నుంచి నువ్వు పోతావు. ఇప్పుడు చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేశాను. 10th క్లాస్లో ఎంసెట్ రాయడానికి మేమంతా మీద పైన అక్కడ చిన్న బల్బ్ వేసుకొని పైన చదువుకొని ఒకడు నాకు సైట్ అంటే కళ్ళు వస్తుంది పడుకుంటాను అంటే వాడు మాత తీసి వేసాడు. అది సైట్ ఉన్నది, ఇప్పటికి గుర్తుంది నాకు. అది కాకపోతే 1990 అది వేసాడు. కానీ చక్కగా నిద్రపోయాడు. దాని వల్ల వికారాలు కలుగుతాయట. వాడు మళ్ళీ ఫ్రెండే. ఎగ్జామ్స్ రాసాము. టీల్లో అతను స్కూటర్లకు బోర్డు ఫీల్ హ్యాపీ. ఏదో మోటార్ కంపెనీలో బళ్ళు రిపేర్ చేసుకుంటా సో నెవర్ వేరే వాళ్ళ కోసం నువ్వేం చేయాలనుకోలే, కనీసం ప్రార్థన చేయి. వాడిని నాశనం చేయాలని మాత్రం కోరుతుంది అలా. సో మన మధ్యలో ఉన్న బుక్స్ ఫస్ట్ చదువు, స్టడీ ఒక్కటే ఆలోచన స్టడీ. ఆ స్టడీ కానీ చదివి డిగ్రీలు కానీ పక్కన పెట్టుకుంటే 10 years పక్కన ఉన్న 11th year నీకు లైఫ్ ఇస్తాడు. సో నేను ఇక్కడికి వచ్చిన ఇవన్నీ మామూలు. మళ్ళీ నా స్టడీ పోతుంది కదా, మళ్ళీ స్టడీ చేయండి.
రీసెర్చ్ ఆర్టికల్స్ రాశారు మా ఫ్రెండ్స్ అని. నమ్ముతారు లేదు, 20 దేశాలకు వెళ్ళింది నేను రాశాను. 4 బిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్. నేను వెళ్ళకూడదు ఇప్పుడు సార్ తప్పులు అనుకుంటున్నాను. 20 దేశాలకు మనం ఇప్పుడు పోవాలి. అసలు దేశాలకు పోతామా? వాళ్ళు అయితే బాగా సంపాదించుకుంటే 2-3 దేశాలు అనుకోండి, మన పోరాటం మన వాటిలో. మేము 24 మార్చి ఇంకొక టెక్నికల్ పేపర్ సబ్మిట్ చేయడం. ఇన్నోవేటివ్ అండ్ షార్ట్స్ అనే టెక్నికల్ పేపర్ అది డైరెక్ట్గా ఇంకా వరల్డ్ అంతా తిరుగుతుంది. సో చదువు వేరు, వృత్తి వేరు, సంస్కారం వేరు. పెద్ద లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సంస్కారహీనులైతే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. నవ్విని కానీ వాడి అవసరాలకు నవ్వుతాడు. ఆ నవ్వును నువ్వు ఆస్వాదించావు అంటే బలైపోయింది నువ్వే. ఇక్కడ లవ్ ఫీలింగ్స్ ఉన్నారు. మీరు కావాలంటే తర్వాత చేసేసుకోండి, బట్ ఐఎమ్ నాట్ సే. బట్ బై సీయింగ్ ఆఫ్ యువర్ ఫేసెస్ బట్ ఐఎమ్ కొంతమంది కసి ఉంది, కొంతమంది ఆవేదన ఉంది, కొంతమంది బాధ ఉంది, కొంతమంది డిఫెన్స్ చేద్దామని ఆలోచన ఉన్నారు, కొంతమంది అయితే ఎప్పుడు ఆ కేజీ సరే ఎక్కువ నా సరే మీరు ఓ చెప్పారు ఎందుకు వచ్చారా బాబు. ఎస్ ఐ ఫై యువర్ ఫేసెస్, మీ ఫీలింగ్స్ అని తెలుస్తుంది. సో ఆ స్థితి నుండి కూడా ఏమ్మా చనిపోయేటప్పుడు ఏడ్చాను బాబా, పాడే వస్తువులు పోయేటప్పుడు ఏడుస్తూ కూడా నవ్వచ్చు. ఏడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, ఏడుస్తూ కూడా పూజలు చేయొచ్చు. నేను సార్ ప్రేమ లేదా? ప్రేమ ఉంటేనైనా ద్వంద్వాన్ని రెండింటిని సమానంగా చూసేవాడు. ప్రకృతిలో ప్రతి విషయము పాజిటివ్లీ. వెళ్ళిపోవటం రెండింటిని ప్యారలల్గా లైక్ ట్రైన్ కమాస్ ఖచ్చితంగా కొన్ని కిలోమీటర్ బాధ ఉంటుంది, దాని తర్వాత అంతా హైవేనే. అదే సార్ పిచ్చిలేసిందే చచ్చిపోయి వాడు ఏం తీసుకెళ్ళి ఈ ఆట నవ్వుతావు. నవ్వులు కూడా ఏడుపుంది, ఏడుపులో కూడా ఆనందం. ఆ రెండింటిని చూశాను ఎక్స్పీరియన్స్. చాలా సో మీకు కాలాతీతం అయింది. ఓకే, మీ ఫీలింగ్స్ అనేది రేపు ఆసారం తెలియజేయండి. సార్ గారు కేక్ మీ కేక్ తీసుకొని ఇక్కడ కూర్చోండి. తీసుకోండి. ఒకటి ఫోటో తీసుకున్నాం. అమ్మాయి
చాలా ఉంది. పైకి పైకి ఏమైనా క్వశ్చన్ ఏమైనా అయితే ఎక్స్చేంజ్ చేసుకోండి. సిజిటి కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్ 2 ఇయర్స్ హాస్టల్ కూడా ఉంది. సారీ వొకేషనల్ కాలేజ్ అంటే మనలాగా అక్కడ మన మామూలు ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, అక్కడ కూడా ఇవే ఉంటాయి. వొకేషనల్ కాలేజ్లో ట్రైనర్ ఫ్యాషన్ డిజైన్ అంటే 1 year 2 years కోర్స్ ఆ 2 years కోర్స్ చేసిన తర్వాత వీళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బిఎస్సి ఎగ్జామ్ రాస్తారు. డిఎస్సి రాయొచ్చు. లాస్ట్ టైం మనకు గవర్నమెంట్ ఐటీ కాలేజ్ సేమ్ అటువంటి టైప్ కింద కాలేజ్ ఏంటండి అక్షయ్ కదా కళ్ళు బాగా అదే చెప్పండి. అందులో ఒక